రాయపూడిలో ఉన్న మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే చోటు నుండి పర్యవేక్షించనున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి వార్డు, ప్రతి వీధిలో జరుగుతున్న పరిణామాలను రియల్ టైంలో మానిటర్ చేస్తామని చెప్పారు. 2014 నుండి 2019 మధ్య ప్రారంభించిన వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దామని, గత ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ వాటర్లో క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీగా ఇస్తున్నా లేదా. మూడోది, గుంటలు లేని రోడ్లలో గుంటలు లేకుండా ఉండే విధంగా ఆ లైట్స్ మెయిన్గా ఇవి కోరుకుంటారు. వీటి తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, అనేకమైన మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఈ యొక్క వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీస్లో ఏ వార్డులో, ఏ వీధిలో ఏం జరుగుతుందనేది మానిటరింగ్ చేసే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా మన సిడిఎంఏ గారు దీన్ని మొత్తం ఆయనే ప్లాన్ చేసి విత్ టెక్నికల్ పీపుల్తో అందరూ కలిసి ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. ఖచ్చితంగా దీనివల్ల 2014-19లో అయితే ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత ఆ రోజున్న కమిషన్తో కూర్చొని డిస్కస్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్లో ఒక 20,000 ప్లేసుల్ని బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే రోజు ఎక్కువగా చీరాలలోని శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్